హే ఎవరీవన్, అందరికీ స్వాగతం. ఆ సినిమా కమర్షియల్ ఫిల్మ్ అయినా లేదా ఎక్స్పెరిమెంటెడ్ ఫిల్మ్ అయినా కానీ డైహార్డ్ ఫ్యాన్స్ నుండి జనరల్ ఆడియన్స్ వరకు అందరూ కొన్ని విషయాలను ఎక్స్పెక్ట్ చేస్తారు మామ. అలాంటి వాటిలో హీరో ఇంట్రో చాలా ఇంపార్టెంట్ మామ. అందులోనూ మన తెలుగు ఆడియన్స్ అయితే ఇంట్రోలకి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. మా హీరో ఇంట్రో బాగుంది అంటే మా హీరో ఇంట్రో బాగుంది అని ఫ్యాన్స్ కొట్టుకుంటారు కూడా. అలాంటి హీరో ఇంట్రోల గురించి మన ఛానల్లో డిస్కస్ చేసుకోకపోతే అస్సలు బాగోదు. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే కొన్ని మంచి హీరో ఇంట్రో సీన్స్ గురించి మాట్లాడుకుందాం మామ. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి మామ. అండ్ ఛానల్లోని కంటెంట్ని కూడా చెక్ చేసి కంటెంట్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ దట్ సెడ్ ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబరింగ్ ఏదో క్యాజువల్గా ఇచ్చామా. ఈ వీడియోలో చెప్పే ప్రతి ఇంట్రో కూడా నెంబర్ 1. విత్ దట్ సెడ్ నెంబర్ 1 బిజినెస్ మ్యాన్. ఏ పోక్రియో గుంటూరు గారమో మెన్షన్ చేస్తా అనుకున్నారా మామ? అవి బాగుంటాయి కానీ బిజినెస్ మ్యాన్లో బాబు ఇంట్రో చాలా సింపుల్ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది మామ. ముంబైని వేయటానికి వచ్చినోడు ముంబైలో ఫస్ట్ అడుగు మోపాడు అని భలే చూపించారు మామ పూరి జగన్నాథ్ గారు. ఈ సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి హాంటింగ్ ఉంటుంది. దానికి తోడు బాబు స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ లుక్స్ అయితే మాస్ అంతే. పెద్ద పెద్ద డైలాగులు ఫైట్లు లేకుండా జస్ట్ ఆ ట్రైన్ దిగే సీన్తోనే నెక్స్ట్ లెవెల్ హై ఇచ్చారు మామ పూరి జగన్నాథ్ గారు బిజినెస్ మ్యాన్లో. అసలు హీరో ఇంట్రో అంటే బాబు సినిమాలో నాకు ఇదే గుర్తొస్తుంది బాగా. మరి మీకే మూవీ గుర్తొస్తుందో కింద కమెంట్ చేయండి. నాకు పర్సనల్గా బిజినెస్ మ్యాన్ హీరో ఇంట్రో అయితే బాగా ఇష్టం మామ. నెంబర్ 2 ఊసరవెల్లి. హీరో గురించి తెలిసిన ఒకడు విలన్ గ్యాంగ్కి హీరో ఎలా ఉంటాడా అని పార్ట్లుగా చెప్తుంటే దానికి ప్యారలల్గా బాడీ పార్ట్స్ ఫామ్ అవడం, వాటికి తగ్గట్టు డిఎస్పీ మ్యూజిక్ అండ్ ఫైనల్గా హీరో క్యారెక్టర్ నేమ్ టోనీ అని చెప్పినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్న రావటం. ఈ ఇంట్రో థియేటర్లో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ హై మావా. సినిమా కొంచెం అటు ఇటు ఉన్నా కానీ ఈ ఇంట్రో మాత్రం చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఫేవరెట్ అసలు. సురేందర్ రెడ్డి గారి సినిమాల్లో ఒకప్పుడు హీరో క్యారెక్టర్లు మంచి క్రేజీగా ఉండే మావా. ఈ సినిమాలో హీరో క్రేజీనెస్ని తన ఇంట్రో సీన్తోనే చెప్పేశారు మనకు సురేందర్ రెడ్డి గారు. మళ్ళీ ఇలాంటి క్రేజీ క్యారెక్టర్స్తో సురేందర్ రెడ్డి గారు కంబ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం. నెంబర్ 3 గబ్బర్ సింగ్. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఇట్టుకొట్టి చాలా ఇయర్స్ అయిపోతుంది మా ఫ్యాన్స్ అందరూ చాలా ఆకలి మీద ఉన్నారు. గబ్బర్ సింగ్ మూవీ డైరెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బాయ్ అని తెలిసి ఫ్యాన్స్ కొంచెం నమ్మకంగా ఉన్నారు మావ. కట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ అంతే. ఇలాంటి సినిమాలో హీరో ఎంట్రీ ఏ లెవెల్లో ఉండాలో దానికి 10 times పవర్ఫుల్గా ఉంటుంది మావ. సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఇంట్రో పక్కన గుర్రంతో ఫేస్ పై రెడ్ స్కార్ఫ్తో అది అలా గాలికి రెపరెపలాడుతుంటే స్లోగా పవన్ కళ్యాణ్ గారి ఫేస్ రివీల్, దీన్ని ఎలివేట్ చేస్తూ దేవశ్రీ ప్రసాద్ బీజిఎం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకోండి గబ్బర్ సింగ్ గారి ఎంట్రీ సినిమాలో. ఈ సీన్కి థియేటర్లో పూనకాలే అసలు. ఆ టైంలో ఫ్యాన్స్ అయితే ఫుల్ సాటిస్ఫై అయిపోయారు మా ఇంట్రోకి. ఇంకా సినిమా కూడా అదే రేంజ్లో సాటిస్ఫై చేసింది అనుకోండి. నెంబర్ 4 సలార్ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ ఎంట్రీ మంచి మాస్గా ఉన్న ఇంటర్వెల్కి ముందు వచ్చే ఇంట్రో మాత్రం నెక్స్ట్ లెవెల్ మామ. అప్పటి వరకు చాలా సాఫ్ట్గా ఉన్న దేవ ఒక్కసారిగా హీరోయిన్ కోసం ఫైట్ చేసి తనని కాపాడడం, ఆ తర్వాత సీలున్న వెహికల్ని హీరోయిన్ కోసం ఆపడం, ఇదంతా శ్రీయారెడ్డి ప్లాన్ అని మనకి తెలియటం. ఆ తర్వాత శ్రీయారెడ్డి క్యారెక్టరే దేవా కాదు సలార్ దేవరత రైజర్ అని ఎలివేట్ చేస్తుంటే అటు సైడ్ ప్రభాస్ అందరినీ నరకడం, ఫైనల్గా కారెక్కి అలా నుంచునేసరికి ఆడియన్స్ అందరూ మ్యాడ్ అయిపోయారు మా థియేటర్లో. లిటరల్లీ నాకే గూస్ బంప్స్ ఆ సీన్కి. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే స్టార్ అంటే రెబలరా, రెబల్ అంటే స్టార్ అయ్యారా అన్న రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నారు మా ఈ సీన్కి. ఇంకా చాలా మూవీస్లోనే ప్రభాస్ ఇంట్రో సీన్లు బాగుంటాయి మామ, కానీ ఈ సినిమాలో ఇంట్రో మాత్రం నాకు ఎందుకో చాలా స్పెషల్గా అనిపించింది. నెంబర్ 5 RRR. చుట్టూ 1000 మంది జనాలు, వాళ్ళలో ఒకరిని మన హీరో పట్టుకోవాలి, జైల్లో పెట్టాలి. ఇదే హీరో ఇంట్రో సీన్ మావా. అసలు ఈ థాట్ రాజమౌళి గారికి ఎలా వచ్చిందో తెలియదు కానీ RRR మూవీలో రామ్ చరణ్ ఎంట్రీ మాత్రం తోప్ మావా. అసలు లిటరల్లీ గూస్ బంప్ స్టఫ్ అంతే. ఆ సీన్ 15 minutes ఉంటుంది. అసలు ఆ 15 minutes స్క్రీన్పై చరణ్ అరాచకం చూస్తాం మావా. ఒకవైపు తన దేశం వాళ్ళని అటాక్ చేస్తున్నా అన్న బాధ అండ్ ఇంకోవైపు తన యాంబిషన్. ఈ రెండింటినీ తన యాక్టింగ్తో నెక్స్ట్ లెవెల్లో పోర్ట్రే చేశాడు మామ చరణ్ ఈ సీన్లో. కీరవాణి గారి బీజిఎం కూడా ఈ సీన్కి యాడెడ్ అసెట్ అసలు. అది కాదు కానీ మామ, ఈ సీన్లో లాస్ట్లో చరణ్ సెల్యూట్ చేస్తాడో అది హైలైట్ అసలు. నిజంగా హీ స్కేర్స్ మీ మోర్ డైలాగ్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఆ కట్అవుట్కి. నెంబర్ 6 విక్రమ్ వేద. అరే తమిళ సినిమా కదా అని మీరు అనుకోవచ్చు కానీ మనకి లాంగ్వేజ్తో పనే ఉంది మామ. మనల్ని ఏది ఎగ్జైట్ చేస్తే అది చెప్పాలి అన్న ఒపీనియన్ అన్నట్టు ఇది హీరో ఎంట్రీ కాదు, అలా అని విలన్ ఎంట్రీ కూడా కాదు మామ. హీరోకి విలన్కి మధ్య ఉన్న క్యారెక్టర్ ఎంట్రీ సీన్ ఇది. ఆ క్యారెక్టర్ పేరే వేదాని ఎన్కౌంటర్ చేద్దామని పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సైడ్ ప్రిపేర్ అవుతూ గన్స్ని రెడీ చేసుకుంటారు మామ. అదే టైంలో వేద క్యారెక్టర్ చేతిలో ఒక వడ పెట్టుకొని పోలీస్ స్టేషన్కి స్లోగా నడుచుకుంటూ వస్తాడు. ఆ మధ్యలో తన చేతిలో ఉన్న వడని ఒక్కొక్కకు వేసి స్టేషన్లోకి ఎంటర్ అవుతాడు మామ. అప్పుడు ఆ సెక్యూరిటీ చెకింగ్లో తన దగ్గర గన్ ఉండడం వల్ల సౌండ్ వస్తుంది మామ. దానికి ఎలక్ట్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కిందకు వచ్చి చూస్తారు. అప్పుడు వేద ఎవరో తెలియని ఒకడు ఎవరు అని అడిగితే ఇంకొకడు తనే వేద అని చెప్తాడు మామ. ఎగ్జైట్మెంట్లో సీన్ అంతా చెప్పేసా కానీ ఈ సీన్లో విజయ్ సేతుపతి స్వాగ్ అండ్ కరిష్మా తోపు ఉంటాయి మామ. దానికి తోడు శాంసియస్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. మీరు కనుక ఇంక ఈ సినిమా చూడకపోతే చాలా మంచి సినిమాని మిస్ అవుతున్నారు మా. ఖచ్చితంగా ఒక్కసారి నా మాట విని ఈ సినిమా చూడండి మామ, తర్వాత థ్యాంక్స్ చెప్పి. ఇంకా చాలానే క్రేజీ హీరో ఇంట్రో సీన్స్ ఉన్నాయి మామ, కానీ వాటన్నిటిని ఒక వీడియోలో కవర్ చేయలేంగా. సో ఈ వీడియోకి సీక్వెల్ కూడా ఉంది. ఒకవేళ మేము ఏ మూవీ అయినా మిస్ చేస్తాము అని మీరు అనుకుంటే ఆ మూవీ నేమ్ మీ కింద కమెంట్ చేయండి మామ. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ రీజన్. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మీ రీజన్ సైనింగ్ ఆఫ్.